హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శంకుపూల టీని అయితే చేద్దాం. శంకుపూలని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు. సామాన్యంగా ఈ రోజుల్లో ఈ శంకుపూలను అందరి ఇంట్లో చూస్తున్నాం కదండి. వీటిని ఎక్కువగా పెంచుతున్నారు కూడా. చాలామంది ఈ పూలతో పూజలు చేస్తూ ఉంటారు, శివుడికి మంచివని. బట్ ఈ పూలతో హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ వీటిని థాయిలాండ్లో సాగు చేస్తూ ఉంటారు. మనకి టీ పొడి దొరికినట్టు ఈ డ్రై ఫ్లవర్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ప్యాకెట్స్ మనకి మాల్స్లో అండ్ కొన్ని వాటిలో అయితే దొరుకుతుంటే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం శంకుపూల టీ ఎలా చేసుకోవాలి, వాటి హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనం టీ చేస్తూ తెలుసుకుందాం. ముందుగా అయితే మా ఇంట్లో ఉన్న చిన్న చెట్టు అండి ఈ చెట్టు. యాక్చువల్లీ శంకుపూల చెట్టుని మేము కావాలని పెంచుకున్నాం. కార్తీక మాసంలో శివుడికి ఉపయోగించుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి, అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా, టీలు కాట్లకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ చెట్టుని అయితే తెచ్చి పెంచుకున్నాం. చాలా బాగా పెరిగిందండి మాకు ఈ చెట్టు. ఈ చెట్టు నార్మల్గానే చాలా పువ్వులు పూస్తూ ఉంటుంది. ఇంకా పెద్ద దాంట్లో వేస్తే ఇంకా మంచి పువ్వులు పూస్తాయి. సో మన ఈ రోజుల్లో మనకి అంత ప్లేస్ లేదు కాబట్టి ఇలా అయితే నేను కుండీలోనే పెంచుకున్నాను అన్నమాట. ఒక 6-7 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. సో వాటితోనే అయితే మనం ఇప్పుడు టీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసుడ్ వాటర్ అయితే పోసుకున్నానండి. గ్లాస్ వాటర్ చాలు. అంటే మీరు ఎంతమందికి ఇచ్చుకుంటారు అనే దాన్ని బట్టి అన్ని గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఈ శంకుపూలని వాటర్లో అయితే కడుగుతున్నానండి. ఎందుకంటే మనకి దుమ్ము అవన్నీ పడతాయి కదా, సో అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి అనమాట. ఒకసారి ఇలా కడుక్కొని వాటర్ని కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఈ శంకుపూలను తీసుకువెళ్ళి ఆ వాటర్లో అయితే వేసుకోవాలండి. చూడండి, నేను వేసాను. ఇవి కొంచెం కొంచెం బ్లూ షేడ్లోకి అయితే మారుతుంది. ఆ ఫ్లవర్స్లో ఉన్న బ్లూ కలరు ఈ వాటర్లోకి దిగుతుందనమాట. జస్ట్ ఒక 2 minutes ఉంచితే చాలు. మనకి లో స్లిమ్ మీద ఆ బ్లూ కలర్ అంతా దిగిపోతుంది. వాటర్ కూడా బాగా మరిగి మనకి టీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ టీ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఈ టీ బాగా ఉపయోగపడుతుంది. అండ్ మెటబాలిజం బాగా బూస్ట్ చేస్తుంది. అండ్ మన క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి క్యాన్సర్ నుంచి ఫైట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మన మూడు మార్చడానికి బాగుంటుంది. అండ్ స్కిన్కి మంచిది, అండ్ హెయిర్ గ్రోత్కి మంచిది, ఐసైట్కి మంచిది, అండ్ హెల్తీ బ్రెయిన్కి కూడా చాలా మంచిది. అంటే ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఆ పువ్వులను తీసేసి ఆ వాటర్ని అయితే ఇలా కప్స్లో అయితే పోసుకుంటున్నాను. మనకి ఒకటి బ్లూ కప్పు, ఇంకొకటి వైలెట్ కప్పు అయితే తయారు చేస్తున్నాను. వైలెట్ కలర్ ఏమీ లేదండి, జస్ట్ మనం ఒక లెమన్ తీసుకొని ఆ లెమన్ని దాంట్లో పిండుకుంటే మనకి ఆ కలర్ చేంజ్ అవుతుంది, వైలెట్ కలర్లోకి మారుతుంది అనమాట. యాక్చువల్లీ మనం దీంట్లో తేనె కావాలంటే కలుపుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు కూడా. కొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు తేనె కలుపుకోవచ్చు, లేదంటే అలా నార్మల్గానే తాగేయచ్చు. సో బటర్ఫ్లై పీ ఫ్లవర్ టీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అందరూ తీసుకోవచ్చు, చాలా మంచిది. యాక్చువల్లీ 1 గ్లాస్కి ఒక 4-5 ఫ్లవర్స్ అయితే సరిపోతుంది. సో మనకి శంకుపూల టీ అయితే రెడీ అయిపోయింది. అందరూ దీన్ని తయారు చేసుకొని హెల్త్ బెనిఫిట్స్ పొందాలని నేను అందరూ కోరుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ చూస్తూ ఉండండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తూ ఉంటాను. నమస్తే, బాయ్.